కృపగలనైనా ఉన్నతమైన దేవ గొప్ప దేవ, సమస్తానికి సంతుడా, నిన్న నేడు నిరంతరము ఏక రీతిని గొప్ప దేవ, మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్తుండగా మీరు వినుచున్న వారికి ప్రభా మీ శక్తి, మీ ప్రభావం వారు గ్రహించడానికి సహాయానికి వచ్చున్నాం. బైబిల్లో ఏమి రాయబడింది, ఎంతవరకు తండ్రి మీరు మనుషులకు ఆ విషయాలు చెప్తున్నారో అవి గ్రహించే శక్తి వారికి దగ్గరికి వచ్చినాం. చెప్పేది మేము కాదని, మాకేమీ చేత కాదని మరోసారి ఒప్పుకుంటున్నాం. చెప్పేది మీరు, వినేది వారు గ్రహించడానికి వారి యొక్క మనోనేత్రములు తెరమనికి వచ్చినాం. మా అంతటా మేము ఈ వీడియో చేయడం లేదని, మీ చిత్తంలో మీ కృపలో ఈ వీడియో చేస్తున్నామని ప్రభువా మేము ఒప్పుకుంటున్నాం. సమస్తకలు తీసి మీరే మహిమ పొందమని, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే ఒక దేవుడు. ఎందుకంటే బైబిల్ రాయించింది మీరు, వాక్యం మీది, మీరే వాక్యమై ఉన్నారు. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మీలో చాలామంది నా అడ్రస్ అడుగుతున్నారు, నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. నా సెల్ నంబర్ 9989951839 9989951839. ఈ నెంబర్ కొట్టండి. నా ఛానల్ ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం, ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే ఏదేని తోట దగ్గర నుంచి ఇప్పటికీ 353 వీడియోలు పెట్టాం. ఈ వేళ నుంచి 354వ వీడియో చెప్పబోతున్నాం. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క జవాబేంటో మనమందరం ఏకరీతిగా విందుముగాక. ఆ జవాబులను బట్టి మీరు పవిత్రంగా జీవించండి, రక్షణ పొందండి, పాపక్షమాపణ పొందండి, నమ్మి బాప్తిసం పొందండి. ఆయన రాకడ కొరకు వేచి ఉండండి, పవిత్రులుగా జీవించండి. పరిశుద్ధత లేకుండా ఎవడనో దేవుని చూడలేడని రాసింది. పవిత్రమైన జీవితం జీవించడానికి ప్రభు మీ అందరికీ సహాయపడుగాక. ఆమేన్. ప్రజలండి, దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. ఇంతవరకు కూడా 353 వీడియోలు అయినాయండి. ఇప్పుడు మరలా 354 ప్రశ్న అండి. మళ్ళీ యూట్యూబ్లో కామెంట్స్ వచ్చినాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పారండి. ఏంటి ప్రశ్న? ప్రశ్న ఏంటంటే 354 ప్రశ్న, 354 క్రైస్తవులు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయవచ్చా? ఇది బైబిల్లో లేదు. మనం దేని నుండి చెప్తున్నాం సమాధానాలు? బైబిల్ నుండి. బైబిల్ నుంచి. బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? అది ఎవరికి ఉపయోగం లేదు. ఎప్పుడైతే బాక్సింగ్ నేర్చుకున్నాడో వాడిని తనడానికి మిగతా వాళ్ళు తయారవుతారు. అంటే బాక్సింగ్ దేనికి? దెబ్బలాట కోసం. బైబిల్ దెబ్బలాటల్ని ప్రోత్సహించదు. బాక్సింగ్ మరి నేర్చుకోమని బైబిల్ చెప్పడం లేదు. ఇది లేనే లేదు బైబిల్లో. మరి పెద్ద పెద్ద బాక్సర్లు మరి చాలా బలంగా ఉన్నవాళ్ళు బలహీనల చేతిలో ఓడిపోయారు లేదా? ఉదాహరణ సంసన్ పెద్ద బాక్సర్. అంటే వాడు యుద్ధాభ్యాసం చేసినాడు. ఎవరు యుద్ధాభ్యాసం చేయనోడి చేతిలో మొదటి సమూయేలు 17వ అధ్యాయం గొలియాతు దావీదు గురించి. బాక్సరే, పెద్ద బాక్సరు. దేవుని దయ ఉండాలి తప్ప బాక్సింగ్ ఉపయోగం ఏంటి? నీ బలము నిన్ను రక్షించదు అని బైబిల్లో ఉంటుంది. బలం ముఖ్యంగా దేవుడే మన బలం. యెహోవాయే బలము నా శౌర్యం అంటాడు. చూడు, మొదటి సమూయేలు కింద 17వ అధ్యాయం. పెద్ద బాక్సరు. ఆ బాక్సర్ ఏమయ్యాడు? దేవుని చిత్తం దగ్గర బాక్సింగ్ పనిచేయదు. బాక్సింగ్ కేవలం లోక సంబంధమైంది. ఒకవేళ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల నువ్వు బాడీ బిల్డర్ అయితే ఏమవుద్ది? ఎవరిని పడతాను కొట్టడానికి ఏంటి మొదలెడతాడు. చెప్పు, ఎవరిని పడితే కొడతాడు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు? కొడతారు. ఇంకా అక్కడి నుంచి పెద్ద గొడవలు. ఈ బాక్సర్లు అందరూ ఉపయోగం ఏంటి? బాక్సింగ్ వల్ల కండలు పెంచుకొని దైవత్వంలో జీవించండి. బాక్సింగ్ పెంచుకోవడం కంటే బైబిల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. చూడు, బాక్సర్ ఏమన్నాడు? చూడు, పెద్ద బాక్సరు. చూడు, సౌలు ఏమని చెప్తున్నాడు? 17వ అధ్యాయం మొదటి వచనం.
మొదటి సమయాలు 17వ అధ్యాయం మొదటి వచనం. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్దామీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఎలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతు వాడని గొలియాతు అనొక శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణము ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు కలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయొచ్చు అతను ముందర పోవచ్చుండెను. 10వ వచనం. మొదటి సమయాలు 17వ అధ్యాయం 10వ వచనం. ఈ దినమును నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించున్నాను. ఒకరిని నియమించిన ఎట్లా వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహు భీతులైరి. ఇప్పుడు ఇతని గురించి దావీదుకి ఏం చెప్తున్నాడు? ఎవరో సౌలు. 31వ వచనం. మొదటి సమయాలు 17:37 వచ్చి దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపాను. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. ఎవరన్నారన్నమాట? దావీదు అంటున్నాడు. మీ దాసురునై నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అన్నాను. గొలియాతు ఫైర్ మ్యాన్. చిన్నప్పటి నుంచి బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. మరి దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. అతనికి పెద్ద బలం లేదు, చిన్నప్పుడు యుద్ధాభ్యాసం చేయలేదు. దేవుని దయ ఉండాలి తప్ప బలం సంపాదించుకునే ఉపయోగం ఏంటి? బలం ఎక్కువైతే గొడవలు అందరికీ ఆడి మీద ఏమవుతుంది? అసూయ వస్తుంది. వచ్చి చూడు, బైబిల్లో బలవంతులను ఏం చేశారు? అయిపోయింది. ఇప్పుడు అదే 17వ అధ్యాయం 45వ వచనం. మొదటి సమయాలు 17:45 వచనం. దావీదు నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? గొలియాతు అంటున్నాడు. తర్వాత అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యులు కదుపు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నా. అది బలం ముఖ్యమా దేవుడు ముఖ్యమా? దేవుడే ముఖ్యం. ఇప్పుడు అదే అన్నాడు. ఇప్పుడు ఎవరిని బట్టి వెళ్తున్నాడు యుద్ధానికి? దావీదు దేవుని బట్టి, తనకున్న బలాన్ని బట్టి వెళ్తలేదు. దేవుని పేరు చెప్తున్నాడు. దేవుడు బలవంతుడు, దేవుడు చేసి ఏం చేయాలి. కానీ ఫిలిస్తీన్ల యొక్క మరి గొలియాతు ఫిలిస్తీన్ల సైన్యమే గొలియాతు తన బలాన్ని బట్టి వస్తాను. నేను ఆవిడ పోట్లాడుతూ ఉంటే ఈ బలం ఉంటే గర్వం ఎక్కువ అవుతుంది. ఏమవుద్ది? బలం ఉంటే తన యొక్క గర్వమే ఆడు నాశనం అంటారు. అప్పుడు ఏమేమి చూడు, 48వ వచనం. మొదటి సమయాలు 17 లేకపోతే 48వ వచనం. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలుయుటకై అతనికి ఎదురుకు పోగా దావీదు వాని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుట కొట్టాను. ఆ రాయి వారి నుదురు జొచ్చినందున వాడు నేలను బోర్లా పడాను. ఇప్పుడు దావీదంతా అతని దగ్గర వడిసెలు ఎంత ఉంటుంది? రాయి అంత చిన్న రాయి. ఇంత గొలియాతో ఆ రాయికి ఏమైంది? పడిపోయాడు, బోర్ల పడ్డా. అంటే ఇప్పుడు అక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారు? దేవుడు. అందుకే యుద్ధము యెహోవాదే. మొట్టమొదటి ఇదే చెప్తాడు. ఎక్కడ యుద్ధము యెహోవాదే అని ఎక్కడ చెప్తాడు? 2వ దినవృత్తాంతం. అది అక్కడే కాకుండా మొట్టమొదట ఎక్కడే చెప్తాడు. మొదటి సమయాలు 17:47 చెప్తాడు.
మొదటి సమయాలు 17:47. ఆ, అప్పుడు యెహోవా ఆ, కత్తి చేతను ఈటి చేతను ఆ, రక్షించువాడు కాడని వాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఆ, యుద్ధము యెహోవాదే, యుద్ధం ఎవరిది? యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెహోవాదే. కీర్తన 35 అధ్యాయం, కీర్తన 35 అధ్యాయం మొదటి 5 వచనాలు. కీర్తన 35వ కీర్తన మొదటి వచనం. ఆ, యెహోవా ఆ, నాతో వ్యాజ్యమాడు వారితో ఉమ్, వ్యాజ్యమాడుము, అది నాతో పోరాడు వారితో పోరాడము. ఉమ్, కేడమును డాలును పట్టుకుని ఉమ్, నా సహాయమునకే లేచి నిలువుము. ఉమ్, ఈటె దూసి ఉమ్, నన్ను తరువు వారిని అడ్డగించుము. ఉమ్, నేనే నీ రక్షణని ఉమ్, నాతో సెలవిమ్ము. ఉమ్. అయిపోయింది. ఇంతకీ ఏమంటాడు ఈయన? పర్సన్ ఏంటి? బాక్సింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఎవరా పేరేంటి? సామ్యుల్ పాల్. సామ్యూల్ పాల్ పాల్. ఏ ఊరు? ఊరు ఊరు పేరు పేరు రాయలేదు. ఆ? బాగా క్రైస్తవులు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. ప్రాక్టీస్ చేయవచ్చా? మరి ఆయనకి ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంది, బాగా తింటున్నట్టున్నాడు. ఆ? ఆవిడ ఏమవుద్ది? బలం ఎక్కువ కొలిది గొడవలు సత్తులు కూడా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ బలం ఎక్కువ పెడుతూ ఉందో మరి ఇంట్లోని లెక్క చేయడు, ఈడోని లెక్క చేయడు. గర్వం ఎప్పుడైతే బలం ఎక్కువైందో గర్వం ఎక్కువ అవుద్ది. అక్కడి నుంచి ఆయన చంపడానికి కొంతమంది చెప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవా. ఈ విధంగా 49-50 వచనాలు. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయము 49-50 వచనాలు. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుట కొట్టాను. ఆ రాయి వాడి నుదురు జొచ్చినందున వాడు నేలను బోర్లా పడాను. పడ్డాడు. తర్వాత దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను. తర్వాత వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీన్ మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఇప్పుడు ఫిలిస్తీన్ యొక్క మరి ఏది బలం ఏమింది? ఇక్కడ ఓడిపోయాడు. దేవుని దగ్గర నిలవదు. అందుకని బాక్సింగ్ నేర్చుకోమని చెప్పడం లేదు, దైవత్వం కలిగి ఉండు. అప్పుడు దేవుడే సమస్తము చేస్తాడు. ఇంకేముంది? సంసోన్ సంగతి ఏమైంది? సంసోన్ ఎంత బలవంతుడు! న్యాయాధిపతుల గ్రంథం 15 ఎప్పుడైతే బలం ఎక్కువైందో వాక్యంలో చాలా స్పష్టంగా రాశాడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం, న్యాయాధిపతి 14వ అధ్యాయం. ఎప్పుడైతే బలం ఎక్కువైందో మదం ఎక్కువ అవుద్ది. ఏమెక్కువద్ది? మదం. చదువు. న్యాయాధిపతుల గ్రంథం 14:1. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతని చూశాడు. ఆ విధంగా అతడు నెమ్మదిగా తన యొక్క బలాన్ని బట్టి ఎక్కడ పడతాడికి వెళ్ళి ఏదైనా చేయగలుగుతున్నాడు. ఆఖరికి ఏమైపోయింది? పంపం వెలుగుంది. అయిందా? 15వ అధ్యాయం లేకపోతే 14వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14:15 వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లండ్రి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావన మాకు తెలిపినట్లు అతను లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చేస్తాము. కాల్చేస్తాను. ఇప్పుడు ఆడు చేసిన పనికి ఇప్పుడు కథ వేసాడు, చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నిన్ను నీ తండ్రిని కాల్చేస్తాము. అప్పుడే వచ్చిందా సావు? దీనికి వచ్చిందా? కిందకి వెళ్ళావు. 20వ వచనం. న్యాయపత్రిక 14:20. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇవ్వబడాను. అది వీడింత బలవంతుడు కానీ ఏమైంది? ఆడ భార్య కొడుకి ఇవ్వబడి. 15వ వచనం. 15వ అధ్యాయం మొదటి వచనం. న్యాయపత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన తర్వాత గోధుమలు కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురములో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా
ఆమె తండ్రి ఆ. లోపలికి అతన్ని వెళ్ళనీయక వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించిదివి అనుకుని ఆ, నీ స్నేహితునికి ఆమె నిశ్చితిని. ఆ, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆ, ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును, ఆ, చిత్తగించుమనను. ఆ, అప్పుడు సంసోను, ఆ. నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎడల ఆ, వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధన ఇందని వారితో చెప్పి ఆ, పోయి 300 నక్కలను పట్టుకుని ఆ, దివిటీలను తెప్పించి ఆ, తోక తట్టు తోకను తిప్పి ఆ, 2 త్రోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ, ఆ దివిటీలో ఉమ్, అగ్ని మండ చేసి ఆ, ఫిలిస్తీన్ల గోధుమ చేలలోకి వాటిని పోనిచ్చి ఆ, పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవా తోటలను తగలబెట్టాను. ఇప్పుడు ఈ బలం వల్ల ఇవన్నీ చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఇప్పుడు 6వ వచనంలో ఏముంది? 6వ వచనం. 6వ వచనం. ఆ, న్యాయపత్రిక గ్రంథం 15:6 ఫిలిస్తీన్లు ఆ, ఇది ఎవడు చేసిందని చెప్పుకొనుచు ఆ, తిమ్నాతీని అల్లుడైన సంసోను భార్యను ఆ, ఆమె తండ్రి తీసుకుని ఆ, అతని స్నేహితునికి ఇచ్చాను ఆ, గనుక అతడే చేసిండనని చెప్పిరి. ఆ, కాబట్టి ఫిలిస్తీన్లు ఆ. ఆమెను ఆమె తండ్రిని ఆ. అగ్నితో కాల్చిరి. అయిపోయిందా? బలాన్ని బట్టి ఫిలిస్తీన్ల అమ్మని చేసుకున్నాడు. అక్కడ కోపగించాడు. ఇంటికి పోతే ఆ సంసోను మాంగళ్యం చేశాడు. ఆమెను ఇంకోటికి ఇచ్చి వివాహం చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఆ, గొడవ పడి ఏం చేశాడు? ఫిలిస్తీన్ల యొక్క చేలన్నీ తగలబెట్టాడు. తగలబెట్టాడా? పెట్టాడు. ఎవడు చేశాడంటే సంసోను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సంసోను చేశాడు కాబట్టి ఎందుకలా చేశాడంటే ఇది సంగతి అన్నారు. ఇది తన భార్యను ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు ఫిలిస్తీన్లు? సంసోను యొక్క మాంగారిని భార్యని కాల్చేశారు. అంటే కాల్చేసి బలం ఎక్కువైతే మదం ఎక్కువై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఇక న్యాయం ఏమి ఉండదు. ఇక కిందకెళ్ళి 16వ అధ్యాయం 16 మొదటి వచనం. న్యాయపత్రిక గ్రంథం 16 తర్వాత సంసోను ఆ. గాజాకు వెళ్ళి ఆ. వేశ్యనొకతను చూచి ఆ, ఆమె యొద్ద చేరాను. ఆ, సంసోను అక్కడికి వచ్చానని ఆ, గాజా వారికి తెలిసినప్పుడు ఆ, వారు మాటు పెట్టి ఆ, రేపు తెల్లవారిన తర్వాత ఆ, అతను చంపుదును అనుకుని ఉమ్, పట్టణపు ద్వారమునొద్ద ఉమ్, ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. ఆ, సంసోను ఉమ్, మధ్యరాత్రి వరకు పండుకొని ఆ, మధ్యరాత్రి లేచి ఉమ్, పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబందులను పట్టుకుని పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి ఆ, తన భుజముల మీద పెట్టుకుని ఆ, హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు ఆ. వాటిని తీసుకుని పోయాడు. బలం ఎక్కువడం వల్ల అవుతుంది. మొత్తం ద్వారబంధాలు తలుపులు లాక్కెళ్ళిపోయి వేసి దగ్గరికి వెళ్ళాడు. ఒకటేమో ఫిలిస్తీన్ల యొక్క అమ్మాయి అక్కడ అది చచ్చిపోయింది. వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు. ఇక్కడ వేసి దగ్గరికి వచ్చాడు. మూడో తప్పు 4వ వచనం. న్యాయపత్రిక 16 పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న ఆ. దెలీలా అనే ఒక స్త్రీని మోహింపగా. మూడోది బలం ఎక్కువైపోయేప్పటికీ నన్ను ఎవడేం చేయగలని చెప్పి ఇష్టంగా జీవించాడు. ఈ పెళ్లి చేసుకోవడం విషయంలో దేవుడిని అడుగుతున్నాడా? అడగడు. ఎందుకంటే బలం ఉంది కదా. మరి ఈ బలం ఇలాంటి పని చేస్తుంది. అదే 16వ అధ్యాయంలో ఇదే దెలీలా చేతిలో గుండి గించుకుంటాడు. చూడు 16వ వచనం. న్యాయపత్రిక 16 ఆమె అనుదినమును ఆ. మాటల చేత అతను బాధించి ఆ. తొందర పెట్టుచున్నందున ఆ, అతడు ప్రాణం విసికి చావగోరెను. అప్పుడు అతడు ఆ. తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి ఆ, నేను నా తల్లి గర్భము నుండి ఆ, పుట్టినది మొదలుకొని ఉమ్, దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఆ. ఉన్నాను. ఉన్నాను. నా తల మీదకి ఉమ్, మంగళ కత్తి రాలేదు. రాలేదు. నాకు క్షౌరము చేసినేడలా ఆ, నా బలము నాలో నుండి తొలగిపోయి ఆ, ఇతర మనుషుల వలె అవుదునని ఆ. ఆమెతో అనెను. 18. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని ఆ, దెలీలా ఎరిగి ఆ, ఆమె వర్తమానం పంపి ఆ. ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి ఉమ్, ఈసారికి రండి, రండి. ఇతడు ఆ. తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినను. ఆ, ఫిలిస్తీన్ సర్దారులు ఆ, రూపాయలను చేత పట్టుకుని ఆ. ఆమె ఎద్దుకు రాగా బాగా ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి వచ్చి ఒక మనుషుని పిలిపించి ఆ, వాని చేత ఆ, అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. మొదలెట్టింది. అప్పుడు ఆ. అతనిలో నుండి బలము తొలగిపోయాను. అయిపోయిందా? అయిపోయింది. ఇలాంటి యాసలు ఎత్తంటే దేవుడిచ్చిన బలం ఏమవుతుంది? పోయింది. తొలగిపోయింది. ఆ? ఉపయోగం ఏంటి? బలం వల్ల ఎట్లా పని చేస్తున్నాడు. బలం ఉన్న దేవుడు ఏం చేయడండి. అక్కడికి గుండి గించేసిందా? 20 వచనం. 20 20 నుంచి 22 వరకు. న్యాయపత్రిక గ్రంథం 16:20 ఆ. ఆమె సంసోను ఆ, ఫిలిస్తీన్ల నీ మీద పడుచున్నారనగా ఆ, అతను నిద్ర మేలుకుని ఆ. ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి ఆ. విడజిమ్ముకుందును అనుకున్నాను. అనుకున్నాడు. అయితే ఆ, యెహోవా తనని ఎడబాసనని ఆ. అతనికి తెలియలేదు. ఆఖరికి ఏమైపోయింది? దేవుడే అతన్నే విడిచిపెట్టేశాడు. ఎలాగుంటుంది మరి బాక్సింగ్ కూడా. అంటే
బలాన్ని పెంచుకోడానికి బాక్సింగ్ దేనికి? ఇటు మాట్లాడుతున్నా బాక్సింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. చేస్తే ఏమవుతుంది? బాక్సింగ్ ఏమైనా పడుతున్నా కొడుతుంటాడు, ఇష్టం తిరుగుతుంటాడు, సరిగ్గా మాట వేసి వేస్తారు. అలా ఎంతమంది చచ్చారు? చచ్చారు లేదా? చనిపోయారు. ఆఖరికి ఏమైంది? 16వ అధ్యాయం 21-22 వచనాలు. న్యాయపతులకు 16వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకుని అతని కనులు ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. అతను బందీ గృహంలో తిరగల విసురుడు వాడు ఆయన. ఇప్పుడు వీడు బలవంతం ఏమైంది? తిరగల విసురుతారు. అయిపోయిందా? కళ్ళు కూడా కనబట్టలేదు. పట్టేసుకున్నారు లేదా? పట్టేసుకున్నారు. నెక్స్ట్ వీడు అయితే అయిపోయిన తర్వాత 23 నుంచి కిందకి చదువు. న్యాయపతి గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకుని తమ దేవతను దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకు కూడుకుండ్రి. దేవుడు ఎప్పుడైతే వెడబాసాడో ఇతని ద్వారా ఫిలిష్తీయుల దేవతకి మహిమ వచ్చేసింది. వచ్చింది లేదా? వచ్చింది. ఆఖరికి చివరగా 26వ వచనం. న్యాయపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఎట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయుని ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభముల్లో ఒక దాన్ని కుడి చేతను ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడాను. మరణకాలమున అతడు చంపిన వారి శవము లెక్క జీవిత కాలము అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఈ బలం ఎక్కువ ఏమైంది? 3,000 మంది చివరిగా చనిపోయాడు. చచ్చాడు. ఆల్తో పడుతుంది చచ్చాడు. చచ్చాడా? చచ్చాడు. అలాగ ఉంటుంది బలం కూడా. అందుకని బాక్సింగ్లు లేకపోతే ఇంకోటి జమ్ములు నువ్వు బలం వాడితే నీకైనా బలం కూడా 10 మంది కలుపుతారు. అర్థమవుతుందా? అందుకని క్రైస్తవులు బాక్సింగ్ చేయవచ్చా అంటే బైబిల్ ఎక్కడా లేదు. ఈ బాక్సింగ్లు వాళ్ళకి బాక్సింగ్ దేనివల్ల వస్తుంది? బలం సంపాదించుకోవాలి కదా. టైసన్ కానీ ఏం చేశారు? మనకు కావాలన్న టైసన్ మనకున్న బలాన్ని బట్టి వాళ్ళ మీదకి వెళ్ళేవాడు. ఆఖరికి అంటే హోలీ ఫీల్డ్ అని చెప్పి ఒకటి పెట్టి ఆడిని అంటే ఒక బలవంతుడిని జయంతనే ఉంటారు. ఇంకా గదే పని ఇంకా అప్పుడు కొంతకాలం బాగుంటాడు. ఇంకోటి కొట్టగానే ఆడి పని అయిపోద్ది, పక్కన అవుతాడు. బలం చివరికి ఏమవుద్ది? ఆడ చావనాకి అనేకులు చావనాకి షేమ్. ఈ యొక్క బాక్సింగ్ నేర్చుకోవడం కంటే బైబిల్ జ్ఞానం నేర్చుకోవటం మంచిది. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క శక్తి ప్రభావం, అనేకులకి వాక్యం అందించడం వల్ల అనేకుల్ని ప్రభువులకు నడిపించదు. వాక్యం నేర్చుకోవడం వల్ల అతని బలమే అతని శత్రువు. అర్థమవుతుందా? ఈ విధంగా చనిపోయాడు ఎవరు? సంసోను చనిపోలేదా? చనిపోయాడు. కాబట్టి బైబిల్ ఒప్పుకోవటం లేదు. బైబిల్లో బాక్సింగ్ నేర్చుకోమని చెప్పడం లే. కొంచెం ఇంకో చోట ఉంటుంది, 2 సమూయేలు ఉంటుంది చూడు. బాక్సర్లు ఏమయ్యారు? 2వ సమూయేలు 2వ అధ్యాయము 14వ వచనం. 14 వచ్చి 2వ సమూయేలు 2వ అధ్యాయం 14 వచ్చి. అబ్నేరు లేచి, అబ్నేరు ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి. అబ్నేరు లేచి మన ఎదుట యవ్వనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతి. సైన్యాధిపతి.
అటేమో సౌలు సైన్యాధిపతి అబ్నేరు, ఇటు దావీదు సైన్యాధిపతి యోవాబు. ఈ యోవాబుతో ఏమన్నాడు అబ్నేరు, మన ఎదుటి యవ్వనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, మల్ల చేష్టలు చేయంటే ఏముండాలి? బలం ఉండాలి. అదిగో బాక్సర్కి ఏముంటది? శక్తి, బలం. బాగానే ఒకరి ఇంట్లో సరిగ్గా పెట్టకపోతే 4 గుద్దుతాడు ఎవరిని. ఆడు రాగానే అన్ని ఇంకా ఇంట్లో ఎవరికి ఏం లేక ఆడికి పెట్టాలి. పెట్టకపోతే తన్నేరంటే పళ్ళు ఊడిపోతాయి. ఇంకా బలం ఎప్పుడైతే ఉందో అందరూ ఆడు దండం పెట్టవలసిందే. దాని తర్వాత ఏం చేస్తారు? ఆడికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్తారు. ఇక్కడ యోవాబుతో అంటున్నాడు ఎవరు? అబ్నేరు మన ఎదుట యవ్వనులు మల్ల చేష్టలు చేయుదురా మల్ల చేష్టలు చేయాలంటే ఏముండాలి? వాళ్ళకి బలం ఉండాలా? తర్వాత అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చు అనను. లెక్కకు సరిగా సౌలు కుమారుడు ఇష్బోబెతు సంబంధులైన 12 మంది బెన్యామీనును దావీదు సేవకుల్లో 12 మంది లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరున్న వాని తల పట్టుకుని వాని ప్రక్కన కత్తితో పడవగా అందరూ తటాలను పడిరి. అందువలన హెల్కత్సు సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడింది. అది గిబియోనుకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకులు ఎదురు నిలవలేక పారిపోయిరి. ఇప్పుడు దీనివల్ల ఏమైంది? యుద్ధం వచ్చింది. 12 మంది చనిపోయారు. బాక్సర్లు సప్పమ పడిపోయారు. బలము దేవుని దగ్గర నుంచి రావాలి. బలము తనదైన దేవుడు, ఆయన కృప ఉంటే, ఆయన శక్తి ఉంటే, ఆయనతో మనం లింక్ చేయబడితే ఈ భూ సంబంధమైన దేహ బలానికంటే, వాక్యం కంటే బైబిల్ వాక్యము గొప్పది. అర్థమవుతుందా? ఓకే. కాబట్టి బైబిల్ మాత్రం చెప్పడం లేదు. బాక్సింగ్ నేర్చుకుంటారా బాబు, ఆడిని ఇన్ని కొట్టండి. మరి బాక్సర్కి ఇంట్లో ఎంత పెట్టాలి? వాళ్ళు లేపైనా తెచ్చి పెట్టాలి. మరి రోజుకి ఎన్ని కోళ్ళు తినేస్తాడు? ఆడికి ఎంత ఆహారం తింటాడు? మేకన తినేస్తాడు. ఎన్ని కోళ్ళు తినేస్తాడు? ఇంకా తినేస్తాడు అంటాడు. ఇంకా అర్థమవుతుందా? ఓకే. కాబట్టి బలం వల్ల జయించలేము, దేవుని చిత్తములో జయించాలి. కాబట్టి దేవునికి దయ కోరుకోవాలి. బాక్సింగ్ నేర్చుకోవాలంటున్నాడు. బైబిల్ నేర్చుకోరా బాబు. ఆది కాండం నుండి ప్రకటన 66 పుస్తకాలు చదివి దేవుని దగ్గర కూర్చుంటే నీవు అనేకులకు ఉపయోగపడతావు. నీకు ఉపయోగపడుతుంది. ఇంకా బాక్సింగ్ నేర్చుకోవడం కాదు, రక్షణ పొందాడు. అసలు రక్షణ పొందాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని సంతపడు. అప్పుడు బలహీనుడు అయినప్పటికీ బలవంతుడు అవుతుంది దేవుని. అంతేనా? అంతే. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం చూడు. దేవుడు బలవంతుని బలహీనలు ఏర్పరచుకుంటాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అసహ్యింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. వాక్యం చేస్తాం. బాక్సులు అంటే ఏంటి? బలమైనవాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అది ఇది బైబిల్ చెప్పేది. కాబట్టి మరి ఈయన పేరు ఏం పేరు? సామ్యూయల్ పాల్. ఈయన బలవంతుడిగా ఉన్న కంటే బలం దేంట్లో ఉండాలి? దేవునిలో. అంటే 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయము 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేంట్లో బలం? ఆత్మీయంగా. వాక్యంలో బలం, ఆత్మీయత బలం ఉండాలి.
సైలెంట్గా ఏముంటే మళ్ళీ చదువు బాగుంది ఇక్కడ. మొదటి కొరింథీ 16:13 మెలకువగా ఉండుడి, వెలుగుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేంట్లో బలం? ఆత్మీయంగా ఆత్మీయంగా బలవంతులు ఉండాలి. సైలెంట్ కాదు, ఓకే. నేర్చుకోవాలి. ఎవరు? సామ్యుల్ పాల్ గారు. ఏ ఊరి పేరు రాయలేదు. ఇంకా ఎఫ్ఎస్సీలకు 6:18. ఎపిసిల్ రాసినందుకు 6:10. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. అది ఎందులో బలవంతులు ఉండాలి? తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఎవరు ఎందు బలవంతులు? యేసుక్రీస్తు ప్రభునందు యేసుక్రీస్తు ప్రభువులో బలంగా ఉండాలి, బలవంతులు ఉండాలి. అందుకని లోక సంబంధం కాదు, ఆయన తెలుసుకోవాలి. ఇలాగ అందరూ తెలుసుకోవాలి. ఇక్కడతో ఇంకా ఎన్నో చెప్పగలం బైబిల్, ఓకే ఎన్నో చెప్పగలను. కానీ ఇక్కడతో పూర్తి చేస్తాం.